శివరాత్రి శుభాకాంక్షలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ గారు హుటాహుటిన పార్లమెంట్ ఎన్నికల కోడిగా వారం 10 రోజుల్లో రాబోతున్నది కాబట్టి ఎట్లా ఓట్లు తెచ్చుకోవాలి, ఎట్లా తను చేయని పనికి కూడా ప్రచారం చేసుకోవాలి అని మరి ఎలాంటి వారి శ్రమ లేకుండా వాళ్ళ పని లేకుండా కనీసం దాని మీద మినిమం నాలెడ్జ్ లేకుండా నిన్న మరి ఎలివేటెడ్ కారిడార్ స్కైవేస్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి దాని మీద అవగాహన లేదు అని అంటున్నామంటే, మొదట రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే, జూబ్లీ హిల్స్ నుంచి షామీర్పేట్ వరకు మరియు ఇటు మేడ్చల్ హైవేకి ఈ 2 స్కైవేస్ కోసం ప్రత్యేకంగా కాకుండా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారి ప్రభుత్వం SRDP అనే కార్యక్రమం వారు ప్రభుత్వ హయాంలో తీసుకోవడం జరిగింది. ఆ SRDPలో భాగంగా దాదాపు 48 ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేసి అందులో ప్రభుత్వ సమయంలో అంటే కేసీఆర్ గారి టర్మ్ అయిపోయేసరికి దాదాపు 36 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. మాకు అందరికి కూడా తెలుసు. బాల్నగర్ ఫ్లైఓవర్లు కానివ్వండి, కొత్తగూడ ఫ్లైఓవర్లు కానివ్వండి, అటు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు, ఆనంద్బాగ్ లేను, నాగోల్ ఫ్లైఓవరు, కామినేని ఫ్లైఓవరు, అండర్ పాస్లు, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ, RUBలు, ఇట్లా ఎన్నో ఇవన్నీ కూడా దాదాపు 36 ప్రాజెక్టులను SRDPలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. ఇందులో ఈ SRDPలో భాగంగా ఒక కీలకమైన చిక్కుముడి రక్షణ స్థలాలున్న కంటోన్మెంట్ ఏరియాలో ఒక అడ్డంకిగా మారింది. కాబట్టి దానికోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని పదే కంటోన్మెంట్ భూముల విషయం మీద మరి రక్షణ శాఖను వారిని కలిసి వారి నుంచి ఈ భూములు తెలంగాణ ప్రభుత్వానికి HMDAకి కేటాయిస్తే మరి తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ మరియు ఏదైతే కంపెన్సేషన్ ఉందో దానికోసం మరి ఈ చర్య మొత్తం కూడా కేటీఆర్ గారు మీరు గమనిస్తే ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కలవడం జరిగింది. కేంద్రంలో ఉన్న మరి ఆ మంత్రులను ఇటు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారిని, అరుణ్ జైట్లీ గారిని, స్వర్గీయ మనోహర్ పారేకర్ గారిని, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని మీరు గమనిస్తే మీ పత్రికలలోనే వచ్చినాయి. డిఫెన్స్ ల్యాండ్స్ కోసం నిర్మలా సీతారామన్ గారిని కలవడం మరియు ఆ తర్వాత వీళ్ళందరి తర్వాత రక్షణ శాఖ మంత్రిగా వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి పదే ఈ స్కైవేల నిర్మాణం కోసం ఈ రక్షణ స్థలాలను ఇస్తే ట్రాఫిక్ కంజెషన్కు ఒక పెద్ద పరిష్కారం వస్తుంది. SRDPలో భాగంగా ఈ 2 ప్రాజెక్ట్స్ని కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం దీన్ని పర్సూ చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న దానికి కొబ్బరికాయ కొట్టి అసలు కేటీఆర్ గారు రోలే లేదు అనేది ఏదైతే దుష్ప్రచారం చేసిర్రో ఇవాళ మేము అసలు రేవంత్ రెడ్డి గారికే దీని మీద సమాచారం లేదు, కనీసం ABCD కూడా తెలియదు అండ్ వారి పాత్రనే లేదు అని పూర్తిగా చెప్తున్నాము. ఎందుకంటే దానికి ఆధారాలు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన డాక్యుమెంట్, ఆర్డర్ కాపీ ఒప్పుకుంటున్నట్టు రక్షణ స్థలాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ దీంట్లో పెట్టిన కండిషన్ ఏంటిదంటే 750 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం HMDA మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్లకు ఇవ్వాలి, మరియు ఏదైతే ల్యాండ్స్ ఐడెంటిఫై చేసిరో ఈ ల్యాండ్స్కి సంబంధించిన అదే విలువ ఉన్న భూమి విలువ ఉన్న మరి తెలంగాణ ప్రభుత్వం ఇతర చోటు వాళ్ళకు ఆ భూములు ఇవ్వాలని ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. మేము అంటున్నది ఏంటంటే ఇంత ఎక్సర్సైజ్ దీని వెనుక జరిగింది. ఇన్ని ల్యాండ్స్ని దీన్ని ఐడెంటిఫై చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి కూడా అసలు ఏ ల్యాండ్ ఉంది, ఏ భూమి ఉంది,
ఏది A1 డిఫెన్స్ ల్యాండ్, ఏది B1 ల్యాండ్, ఏది B2 ల్యాండ్, ఏది C ల్యాండ్స్ అనేటి కనీస అవగాహన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. దీని విషయం మీద కేటీఆర్ గారు పూర్తిగా కూడా వారి విభాగం, వారి మున్సిపల్ శాఖ విభాగం, అప్పుడు HMDA వాళ్ళు మొత్తం దీని మీద ఎక్సర్సైజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాసి, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి నుంచి మనము బృందాన్ని కూడా పంపించినాం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎలా నిర్మాణాలు చేపట్టాలి, ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం కేవలం స్కైవేగా కాదు, ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది, ఇగో నిన్న డిజైన్ రిలీజ్ చేశారు. ఇది నిన్న అక్కడ శాంపుల్ డిజైన్ రిలీజ్ చేసిన చిత్రాలు మీరు గమనిస్తే కేవలం ఒక సింగిల్ స్కైవేగా, సింగిల్ ఫ్లైఓవర్గా అక్కడ వేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించినప్పుడు ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, అంటే కింద మెట్రో మరియు మీద వాహనాలకు వెళ్ళడానికి డబుల్ డెక్కర్ ఎలాగైతే ఇతర రాష్ట్రాలకు మీరు గమనిస్తే గతంలో మేయర్గా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరులు గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ గారు, HMDA అధికారులు వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోయి వీటిని స్టడీ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రణాళిక ఎలివేటెడ్ కారిడార్లో ఇటు డబుల్ డెక్కర్ స్కైవే వేయాలి, ఇటు మెట్రో మరియు వాహనదారులకు లాభమయ్యేటట్టు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. కానీ నిన్న మీరు గమనిస్తే మీకు ఎక్కడ కూడా ఇందులో మెట్రో ఫెసిలిటీ కనబడట్లేదు. హుటాహుటిన కనీసం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న కేవలం మరి ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఏదైనా ఓట్లు పడితే కావచ్చు, అక్కడ వాళ్లకు మొన్న మల్కాజ్గిరిలో ఓడిపోయిన వ్యక్తికి పని కల్పించాలని కావచ్చు, ఎందుకంటే నేను అక్కడ చెప్పిరు వాళ్ళు అక్కడ మల్కాజ్గిరి నుంచి అసెంబ్లీలో ఓడిపోయిన వ్యక్తికి ఏదో పని కల్పిస్తారంట, ఆయనకి పని లేదంట ఈ మధ్య. అయితే రేవంత్ రెడ్డి గారి పాత్ర ఇందులో శూన్యం అని చెప్పడానికి కారణం, ప్రధాన కారణం ఈ డాక్యుమెంట్. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మేము ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తే, దీని మీద మొత్తం ఇంత ఎక్సర్సైజ్ చేస్తే, ఇన్ని భూములను మేము ఐడెంటిఫై చేస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పూణే కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ గారి ప్రతిపాదనలను పంపి మీరు తీర్మానం చేసి పంపాలని ఒక ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేవలం ఈ రక్షణ స్థలాల విషయం మీదే. అయితే దానికి స్పెషల్ ఇన్వైటీ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో మీరు గమనిస్తే మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము. స్పెషల్ ఇన్వైటీ శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్. రక్షణ స్థలాల విషయం మీద 11 ఆగస్టు 2023న, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు వాళ్లకు భూ బదలాయింపు కోసం కంటోన్మెంట్లో అక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు అక్కడి నుంచి వెళ్ళే ఆ హైవే మార్గాన వెళ్ళే అందరి కోసం సులువుగా అవ్వడానికి అక్కడ కట్టే స్కైవేలు కోసం భూ బదలాయించాలని మరి ఏదైతే తీర్మానం తీసుకోవడానికి పెట్టిన ప్రత్యేక సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు అసలు హాజరే కాలేదు. ఆయనే ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. శ్రమనేమో కేటీఆర్ గారిది, ప్రచారమేమో రేవంత్ రెడ్డిది. ఏడికి పోయినవు రేవంత్ రెడ్డి? నువ్వు కీలకమైన సమావేశం, కంటోన్మెంట్ రక్షణ భూముల కోసం పెట్టిన సమావేశంలో నువ్వు అసలు ఎందుకు హాజరు కాలేదు? ఈ తీర్మానంలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మీరు పూణే కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్కి వెళ్ళినా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్కి వెళ్ళినా మీకు పబ్లిక్ డొమైన్లో దొరికే ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఇంత చారిత్రాత్మక SRDPలో భాగంగా చేపట్టే 2 స్కైవేస్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. ఎందుకంటే తను సమావేశంలోనే ఏర్పాటు కాలేదు. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4th ఆగస్టు 2023 ఇదే దాంట్లో పూర్తిగా లేఖ పెట్టారు. మొత్తం మీకు ఇందులో రెఫరెన్స్ ఈ డాక్యుమెంట్లో కనబడుతుంది.
ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నది. 4 ఆగస్టు 2023న పూణే కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ ఎస్టేట్స్ వాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ పలానా భూములు ఉన్నాయి ఇవి అడుగుతున్నారు అని ఇందులో చాలా స్పష్టంగా ఏ భూములు అనేది కూడా ఇందులో ఎంత ఏరియా అని కూడా ఇందులో మెన్షన్ చేయడం ఉంది. B1, B2, B4 ల్యాండ్స్, C ల్యాండ్స్, B2 గిఫ్టెడ్ టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్ ఇవన్నిటిని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. డేట్లతో సహా ఇందులో ఉన్నాయి. కేవలం ఇది ఒకటే కాదు, SRDPలో భాగంగా రసూల్పురాలో ఫ్లైఓవర్ వేయడానికి అక్కడ ఒక కొంత ఏరియా కేంద్ర ప్రభుత్వం యొక్క భూమి ఉన్నది అని అంటే మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి మేము లేఖలు రాసినాం. ఇందులో మీకు చాలా స్పష్టంగా ఇది డాక్యుమెంట్. ఇది మరి ఆ రసూల్పురా ఫ్లైఓవర్ కోసం కూడా ఆ భూములు ఇప్పటి వరకు వాళ్ళు ఇయ్యలేదు. ఇంత మేము కొట్లాడి ఇన్నిసార్లు రక్షణ శాఖ మంత్రులను, ఎందుకంటే రక్షణ శాఖ మంత్రులు ట్విట్టర్లో దొరకరు, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కేటీఆర్ గారు పదే రక్షణ శాఖ మంత్రుల దగ్గరికి పోయి ఇవాళ సాధించిన దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేయడమే కాదు, నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రకటన మీ అన్ని పత్రికల్లో కూడా ఏమని వేసిరు అంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో ఘర్షణ ఉండే కాబట్టి అందుకే అది అప్పుడు కాలేదు ఇప్పుడు అయిందంటాను. ఇది ఇంకో విచిత్రం ఉన్నది. నువ్వుని రాహుల్ గాంధీయే రోజు టీం బి బీజేపీతో కలిసి ఉన్నారు అని ఇన్ని రోజులు ప్రచారం చేసి మా అమాయకపు తెలంగాణ ప్రజలను మోసం చేసి మైనారిటీలను దళితులను మోసం చేసి ఓట్లు దంచుకున్నావు. పదవిలో రాగానే ఇవాళ నువ్వే చెప్పబట్టే కేసీఆర్ గారి ప్రభుత్వం బీజేపీతోని ఘర్షణ ఉండే అందుకే మనకేమీ రాలేదు అని డిసైడ్ అవ్వు రేవంత్ రెడ్డి. ఏదన్నా ఒకటి చెప్పాలి, నువ్వు టీం బి అని నువ్వే చెప్తావు, ఘర్షణ అని నువ్వే చెప్తావు. సో ఇందులో అసలైన వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్గా తను కంటోన్మెంట్ బోర్డు కీలక సమావేశాలలో పాల్గొనలేదు. ఇవాళ తలపెట్టిన ఏదైతే స్కైవేస్ ఉందో, గత ప్రభుత్వం ఏదైతే ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందో SRDPలో భాగంగా కంటోన్మెంట్ కోసం ఏదైతే స్కైవేస్ వస్తున్నాయో నువ్వు హుటాహుటిన కేవలం ప్రచారం కోసం ఎలాగైతే ఉద్యోగ పత్రాలు ఇస్తున్నావో కేసీఆర్ గారి టైంలో నువ్వు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదయ్యా. రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ చూస్తే మీకు 21,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు టీచింగ్ పోస్టులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 70,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఆఖరికి నువ్వేం చేసినావు, కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్కి ఇంకొక 5,000 జత కల్పించినావు. అంటే కేవలం ప్రచార ఆర్భాటమే. అక్కడ ఉద్యోగ పత్రాలు నోటిఫికేషన్ భర్తీ చేపట్టి పరీక్షలు చేసి ఇవన్నీ పూర్తి చేస్తే ఇవాళ నువ్వు జాబ్ లెటర్లు ఇస్తున్నావు. అట్లనే ఇక్కడ రక్షణ శాఖ మంత్రులను కలిసి భూములను తీసుకొని వచ్చి ఇవాళ అన్ని మొత్తం ఎక్సర్సైజ్ చేస్తే ఇవాళ మేము అడుగుతున్నామంటే ఎందుకు నువ్వు హుటాహుటిన ఇది చేస్తున్నావు? మెట్రో విషయం మీద కూడా స్పష్టత లేదు. డబుల్ డెక్కర్ స్కైవే అని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించి ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రచారం కోసం కేవలం ఈ ఫ్లైఓవర్ని మాత్రం ఇవాళ నువ్వు శంకుస్థాపన చేస్తున్నావు. ఇది కేవలం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికే నిన్న శంకుస్థాపన కార్యక్రమం. కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కార్పొరేట్ వ్యూహకర్త అయిన సునీల్ కనుగోలు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఒక ఈవెంట్ మేనేజ్మెంటే చేసిండు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడినా హైదరాబాద్ నగరానికి, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి మరియు కంటోన్మెంట్కి కేటీఆర్ గారి పాత్రను మీరు చరిత్ర నుంచి తుడిపేయలేరు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు ఆ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ఉచిత నీళ్ల పథకం గతంలో కంటోన్మెంట్లో విపరీతంగా, ఎందుకంటే నెలకు నీళ్లు రాకుండా, బిల్లులు రాకుండా 6 నెలలకు ఒకసారి 8 నెలలకు ఒకసారి బిల్లులు వచ్చిన పరిస్థితి. ఇవాళ కంటోన్మెంట్ని కూడా అందులో భాగంగా చేసి ఉచిత నీళ్ళ స్కీమ్ ఎలాగైతే మొత్తం హైదరాబాద్లో వస్తున్నదో అది కంటోన్మెంట్లో కూడా చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని.
నువ్వు ఇది చెప్పి నిన్న ఇంకో బోగస్ మాట ఏంటంటే అసలు నిర్మాణాలే చేపట్టలేదంట. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో తిరిగితే పర్మనెంట్ నిర్మాణాలు ఎన్ని చేసిరో ఆఖరికి నువ్వు ఇవాళ కూర్చుంటున్న తెలంగాణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సచివాలయం కూడా కేసీఆర్ గారు నిర్మించిందే రేవంత్ రెడ్డి గారు. అబద్ధాలు బంద్ చేయండి. ఆర్భాటం, ప్రచారం, గోబెల్స్, ప్రొపగాండా ఇది బంద్ చేసి కేసీఆర్ గారు చేసిన మంచి పనిని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎస్ఆర్డిపిని సక్సెస్ఫుల్గా చేయండి. మేము ఎట్లయితే మొదలుపెట్టిన కార్యక్రమాలను దాదాపు 36 కంప్లీట్ అయినాయి, మిగతాయి కూడా అవుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు కంటిన్యూ చేయాలి. అది డబుల్ డెక్కర్ స్కైవేగా ఏదైతే మేము మొదలుపెట్టినామో దాన్ని మీరు చేయాలి. కేవలం ఉట్టి తూతూ మంత్రంగా ఓట్ల కోసము కొబ్బరికాయ కొట్టేసినాం అయిపోయింది, ప్రజలు నమ్మేసిర్రు, వాళ్ళని మోసం చేసేసినాం, వాళ్ళ ఓట్లు తెచ్చుకున్నామని కాదు. దీన్ని ఎలాగైతే ప్రతిపాదించినామో డబుల్ డెక్కర్ స్కైవేగా ఆ విధంగా మేము కూడా అక్కడ స్థానిక ప్రజలుగా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. Like, share, subscribe.